హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. నేను డైట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసిన అన్ని రోజులు అందరూ అడిగిన క్వశ్చన్, వాకింగ్ చేస్తున్నారా, ఏదైనా ఎక్సర్సైజ్ చేశారా అనేసి. అది కుదిరినప్పుడు చేశాను, కుదిరినప్పుడు మిస్ అయ్యింది. బట్ డైట్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాలండి. ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే, ఇవాళ డే అంతా ఎంత బిజీగా నడిచిందో ఈ వీడియోలో చూసేయండి. డే అంతా ఎంత బిజీగా ఉన్నా సరే మార్నింగ్ లేవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మన కోసం అంటూ కాస్త టైంని ఇక్కడ మాత్రమే స్పెండ్ చేయగలము. నిన్న నైట్ ఫుల్ వర్షం అనమాట. కొద్దిసేపు కరెంట్ పోతుంది వస్తుంది, ఇలా చాలాసేపు నిద్ర లేదు. బట్ నిద్ర లేదు అని లేజీగా పడుకున్నాం అనుకో, డే అంతా లేజీ అయిపోయింది. వన్స్ ఒక్కసారి మనం లేటుగా లేస్తే ఆ డే అంతా డిస్టర్బ్ అయినట్లే అని ఫీల్ అవుతాను నేనైతే. బట్ ఇలా అంటే నైట్ నిద్ర లేకపోయినా మార్నింగ్ లేవడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందులోనే ఇట్లా వర్షం పడింది అనుకోండి, ఎండల కాలం బాగా కాస్త హ్యూమిడిటీ అనిపిస్తుంది. ఇంట్లో ఎంత ఏసీలలో ఉన్నా బయట చల్లగాలికి ఉన్నట్లుగా అనిపించదు. కాబట్టి డే అంతా ఎంత బిజీగా నడిచినప్పటికీ కాస్త మార్నింగ్ అలా ప్రశాంతంగా సింగిల్గా కొద్దిసేపు కూర్చుంటే అది డే అంతా ఎంతో హెల్ప్ అవుతుంది నాకైతే. అలా ఇంటికి వచ్చేసి చకచకా ఇంట్లో పనులన్నీ చేసేసానా. ఇంక ఇవాళ మార్కెట్కి వెళ్ళిపోదాం అనుకున్నా. బేసిక్గా నేను అంటే డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగానే తీసుకుంటున్నా. ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది కానీ అంటే 2 ప్రైజెస్ ఇది చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ మార్కెట్లో. పెద్ద మార్కెట్ అనమాట, రైతు బజారు. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇంకా మనం పెద్దగా వేరాల్సిన అవసరం కూడా ఉండదు, అంత ఫ్రెష్గా అనిపిస్తాయి. అందులోనే ఇలా వీకెండ్స్ అనుకోండి కాస్త ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ వర్క్ అయినా సరే. అదే వీక్ డేస్లో మార్కెట్కి వెళ్ళాము అంటే, అందులోనూ నేను 2 డేస్ వెళ్ళేదాన్ని డైలీ. సో మళ్ళీ ఆ డే అంతా ఈవినింగ్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. సో అందుకోసం ఇలా 1 డే దీనికోసం అంటూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్య లిషు కంపెనీని బాగా ఇష్టపడుతున్నా. ఏమి క్రాంకీగా చేయకుండా మనిషితో పాటు ఉంటాడు. అందుకోసమైనా సరే వీడిని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనిపించేస్తుంది. ఇవాళ ఇంట్లో ఉంచుదాం అనుకున్నా కూడా ఇంకా ఇద్దరికి బయటికి వెళ్ళే పని ఉంది. సో మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరనమాట, అందుకోసం ఇద్దరం కలిసి వెళ్ళాము మార్కెట్కి. మార్కెట్లో కొంచెం అనీజీగా ఉన్నప్పటికీ కూడా లిషు అంత ఎక్కువగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఇలా అక్కడ పెట్టేసి నెక్స్ట్ అయితే నేను అంటే ఇవాళ చాలా పనులు ఉన్నాయని చెప్పా కదా, వాటిలో మెయిన్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఆల్రెడీ టైం 10 అవుతా ఉందన్నమాట. బట్ లిషుని మార్కెట్కి వెళ్ళే ముందే లేపాను కాబట్టి వాడు ఇంకా ఆకలిగా ఏం ఫీల్ అవ్వలేదు. సో ఇంకా నేను ఇప్పుడు ఇందాక ఒక డ్రింక్ ప్రిపేర్ చేశాను కదా, అది ఒక 3-4 డేస్ నుంచి రెగ్యులర్గా తాగుతున్నా, మార్నింగ్ అండ్ నైట్. దాని గురించి నేను ఒక వీడియోలో చూశానండి. నేను కావాలి అంటే నాకు రిజల్ట్ అనిపించాక మీతో షేర్ చేసుకుంటాను. వాటిని కాచి పక్కన పెట్టేసి ఇంకో సైడ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను, దోశ వేద్దాము అనేసి. ఇంకా నెక్స్ట్ పాలు కూడా వేడి పెట్టేస్తా ఉన్నా. ఎప్పుడు దోశ చేసినా సరే 2 చట్నీస్ అయితే కంపల్సరీ. ఇంకా ఇది మనం మరిగించిన వెంటనే తాగొద్దనమాట, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. అందుకోసం స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు గోరువెచ్చగా అయితే అప్పుడు టక్కుని తాగేయచ్చు. ఇవాళ ఉన్న పని వల్ల కాస్త ప్రశాంతంగా కూర్చొని తాగుదామన్నా కుదరలేదు. అలా ఎర్రకారం కూడా చేసేసాను. అదే అండి, ఎర్రగడ్డలతో చేసే కారము. ఇంకా దోశ మీద వేసేసి లిషుకైతే ఇచ్చేసాను. నేను లాస్ట్ అంటే డైటింగ్ వీడియోస్ చేశా కదా, అప్పటి నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టిఫిన్స్ అయితే స్కిప్ చేస్తున్నా. ఇంకా తప్పదు, లిషు మిగిలిచ్చినప్పుడు అలా ఎప్పుడోసారి తింటున్నా కానీ మోస్ట్లీ టిఫిన్స్ మీద క్రేవింగ్స్ అయితే కాస్త తగ్గింది. అంటే ఆ టైంని నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా. ఇంకా అలా అని ఇప్పుడు 11:30కి వెళ్ళి వచ్చే టైం లేట్ అయిందనుకోండి, దారిలో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కాస్త కీర, స్ట్రాబెర్రీస్ అయితే లిషు కోసం పెట్టా, నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకోసము ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకుంటా ఉన్నా. సమ్మర్లో ఏది మర్చిపోకపోయినా వాటర్ బాటిల్ మాత్రం గుర్తు పెట్టుకొని వెళ్ళాలి. మిగతావన్నీ మర్చిపోయిన పని అవుతుందేమో. వాటర్ ఒక నిమిషం, అంటే ఎప్పుడైతే మనం ఒక థర్స్టీ ఫీల్ అవుతామో ఆ టైంలో వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా కార్డ్స్, ఒక షాపింగ్కి వెళ్ళినప్పటికీ కూడా మనం ఏది మర్చిపోయినా చల్లుతుందేమో కానీ ఇప్పట్లో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కార్డ్స్, క్యాష్ మర్చిపోయి వెళ్ళామంటే ఏ పని జరగదు. ఎందుకంటే అంతా డబ్బుతోనే పని, పైసమే పరమాత్మ. ఇంకా అట్లా కంపేర్ చేసుకుంటే లిషు స్కూల్ కాస్త బెటరే. ట్రస్ట్ స్కూల్ కాబట్టి పెద్దగా ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు కానీ, బట్
అమౌంట్ అయితే కంపల్సరీ బుక్స్‌కి. మనం చదివేటప్పుడు ఎంత కాస్ట్ ఉండేవో గానీ, ఇప్పుడు మాత్రం 2 ప్రైజెస్ అనిపిస్తాయి నాకు విడి బుక్స్ అందు. ఇంకా ఇలాంటప్పుడు రెడీ అయ్యే టైం కూడా ఉండదు. చకచకా రెడీ అయిపోవడమే. అండ్ నేను పెద్దగా టైం గూడా తీసుకోనులెండి. కాస్త క్విక్‌గానే ఉంటాను. అంటే రెడీ అవ్వడానికి లేట్ చేస్తానేమో గానీ, రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాను అంటే జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రెడీ అయ్యి ఎళ్ళిపోతాను. ఇంకా ఇలా స్టార్ట్ అయిపోదాము అనేసి ఇంకా బయటికెళ్ళిపోయా. లిషుది అప్పటికి దోస ఫినిష్ అవుతా ఉంది. సో, వాడు ఫినిష్ చేసిన తర్వాత ఇంకిద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాము. నేను స్పీడ్‌గా రెడీ అవుతున్నా కదా! ఆ టైంలో డ్రైయర్ పెట్టేసుకున్నాడు హెయిర్‌కి. ఆ హెయిర్ కాస్త లేచినట్లయింది. "మమ్మీ ఇవి నార్మల్ చెయ్యవా?" అని అడిగాడు. అలా చాలా సేపు ట్రై చేశా. కాస్త అంటే అంత అనుకున్నంత పర్ఫెక్ట్‌గా రాలేదు కానీ అలా చేసేసా. ఇంకా చూసారు కదా! క్లాస్ రూమ్‌లో ఒక సైడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతా ఉంది. బట్ అల్లరి మాత్రం తగ్గట్లేదు. యాక్చువల్లీ లిషు నన్ను చూసి కంట్రోల్ అవ్వడానికి చూస్తున్నాడు గానీ, వాడి ఫ్రెండ్స్ వాడిని అస్సలు వదలట్లేదు. ఇలా చాలా సేపే ఆడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వాడి బ్లాక్‌లో ఉన్న ప్లేస్‌లో అయితే ఒక అక్వేరియం ఉంటది. అక్కడ కంపల్సరీ ఆడాల్సిందే నేనెప్పుడెళ్ళినా. మేబీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ఎళ్ళేటప్పుడు కూడా రోజు ఆడుకుంటాడో ఏమో మరి. ఇంకా కొద్దిసేపు ఆడుకోవడం కంపల్సరీ. ఫస్టే తెలుసా నన్ను టీచర్‌కి వదిలేసి వాడైతే ఆడుకోవడానికి వచ్చాడు. వాడు స్కూల్‌కొచ్చేదే ఆడుకోవడానికి. మనప్పుడు మన పేరెంట్స్ అంటే మనల్ని కాదని దూరం వెళ్తున్నారు అంటే వామ్మో! ఏం చెప్తారో అన్న ఒక భయం ఉండేది. ఇప్పుడు పిల్లల్లో అది ఎక్కడా కనిపించదసలు. మేమొచ్చేసరికి 11:40 అలా అయ్యింది. 11:40 అంటే ఆల్మోస్ట్ మాకు టీచర్‌తో కన్సల్ట్ అయ్యేసరికి 12:30 అలా అవుతా ఉందిప్పుడు. మళ్ళీ ఇంత ఎండలో నడుస్తా ఉంటే అసలు ఎలానో అనిపించింది. బేసిక్‌గా రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటాం కాబట్టి ఈ టైంలో పెద్దగా వేడి అనిపించట్లేదు. స్కూల్‌కెళ్తే గాని తెలియలేదు ఇంత వేడుందా అనేసి. ఇంకా ఎలాగో వచ్చాం కదా! అందులో అంటే వీడి యూనిఫార్మ్ ఇచ్చేది గూడా ఇంటికి దగ్గరలో ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ అంత టైం ఇవ్వరు చూసుకోవడానికి. చాలా ఎక్కువ మందుంటారు. సో, అక్కడైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చని స్కూల్ దగ్గరే ఈజీగా చెక్ చేశా యూనిఫార్ము. అండ్ బుక్స్, యూనిఫార్మ్స్ అన్నీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా తెలిసిందే కదా! నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతది. ఎంత టైర్డ్‌నెస్ అనిపిచ్చిందో. బేసిక్‌గా అక్కడే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు కానీ, అస్సలు గాలి లేదు. నిన్న నైట్ వర్షం వల్లనో ఏమో ఇంకా ఆ ఫీలింగ్ ఉందనమాట. చాలా అంటే చెమట ఎక్కువగా వచ్చేస్తా ఉంది. ఇంకా మంచిగా ఆటో ఎక్కేసి, నేనేమో కీర, వాడేమో స్ట్రాబెర్రీ తింటూ ఇంటికైతే వచ్చేసాము. ఏదో ఆటో దొరికింది కదా! వచ్చేసామన్నట్లు లేకుండా మళ్ళీ దారిలో ఈ ట్రాఫిక్ గోల ఒకటి. మా వాడికి ఏ సర్టిఫికేట్ అయినా సరే ఇయర్ ఎండ్‌లోనే ఇస్తారు. ఇంకా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ డ్యాడీకి చూపిస్తా ఉన్నాడు. మార్నింగ్ చాలా పనులే చేశాను కానీ, ఆఫ్టర్‌నూన్‌కి కుక్ చేయడమే కుదరలేదు. ఇంకేదో ఒకటి ఇప్పుడు కుక్ చేద్దామని వచ్చేసా. ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా నాకైతే ఈజీగా అయ్యే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ పప్పు. ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువగా కట్ చేయాల్సిన పనుండదు. స్టవ్ దగ్గర నిలబడాల్సిన అవసరం ఉండదు. అలా కుక్కర్‌లో పెట్టి ఇలా విజిల్స్ రానిస్తే పప్పు ఎప్పుడో రెడీ అయిపోయిద్ది. ఇంకా మా సైడ్ ఎర్రపప్పు అంటే ఫుల్ ఫేమస్. అంటే పప్పు ఉడికిచ్చేసి అందులో 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక వంకాయ, కొంచెం ఎండిపోయిన మెంతాకు, పసుపు, కారం వేసేసి, వాటర్ వేసి మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేసాము అంటే ఎర్రపప్పు రెడీ. అంటే ఇది కారప్పొడితో చేస్తాం కదా! రెడ్‌గా ఉంటదని ఎర్రపప్పు అంటారనమాట. సో, ఇంక ఇదైతే ఈజీగా అయిద్ది అనేసి ఇదే చేసేస్తా ఉన్నాను. అందులోనూ సమ్మర్‌లో పచ్చిమిర్చి అసలు స్పైసీగా ఉండవు. కాబట్టి ఇలా కారప్పొడితో చేసుకుంటాము. మోస్ట్‌లీ చాలామంది నాకు తెలిసి అంటే మా సైడ్ అయితే కారప్పొడితో చేస్తారు ఇలా పప్పు. బట్ ఇక్కడ వాళ్ళైతే చాలా వరకు పచ్చిమిర్చి లేకపోతే పప్పే చేయరేమో అసలు. సో, ఎండుమెంతాకు, పసుపు, ఉప్పు, కారం ఉప్పు వేయలేదు. కారం, పసుపు వేసేసి స్టవ్ మీదైతే పెట్టేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ టైం 2:00 అవుతా ఉంది. ఇంకా నేనైతే మజ్జిగ తీసేసుకొని ఒక గ్లాస్ తాగేశాను. ఇంకా నేనిలా ఏదో ఒకటి తాగినప్పుడు లిషుకి కూడా ఆకలేస్తూ ఉంటుంది కదా! సో, అలా స్ట్రాబెర్రీస్ అయితే క్లీన్ చేసి ఇచ్చేసాననమాట. ఇంకేముంది అలా 5 మినిట్స్ స్పెండ్ చేసేసరికి అంటే కొంచెమైనా రిలాక్స్ అవ్వాలి గదా! ఒక 2 మినిట్స్ అలా కూర్చున్నా ఆలోపు పప్పయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పు వీటికి కాంబినేషన్‌గా ఆలు చిప్స్. యాక్చువల్లీ నేను వేరే రెసిపీ ప్లాన్ చేసుకున్నా నా కోసము. అంటే జొన్న సంకటి అలా. బట్ 2:30 అవుతా ఉంది టైం చూస్తే. అండ్ ఇంకోవైపు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంక ఇలా ఉంటే నీరసం వచ్చేస్తదనమాట. ఇటువంటప్పుడు డైట్ అనుకోని ఏమనుకోని తినేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం
హెల్తీగా ఉన్నామనుకో డైట్ చేసేదికి ఓపిక కూడా వస్తుంది. ఏం తినకుండా వెళ్ళి చాలా లేట్ చేసామనుకో నీరసం వచ్చేస్తుంది. అందుకోసం తినేసాను. ఇంకా స్కూల్ నుంచి ఏమేమి తెచ్చానో చూసేయండి. రీసెంట్గా గ్రాడ్యుయేషన్ డే జరిగింది కదా, అక్కడ తీసిన ఫొటోస్ని హార్డ్ కాపీస్ ఇస్తూ ఉన్నారు. సో నేనైతే ఈ 2 ఫొటోస్ తెచ్చుకున్నా. ఎంతైనా ఇవన్నీ నా మెమొరీస్. నేనైతే 9th క్లాస్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేశా. డిబేట్ ఇలాంటివన్నీ ఎన్నో పార్టిసిపేట్ చేశా, కానీ డ్యాన్స్ అయితే 9th క్లాస్లో చేశా అనమాట. ఆ ఫోటో ఇప్పటికీ నాకు చాలా మెమరబుల్. సో ఇంక ఇవాళ లిషుదైతే తెచ్చేసుకున్నాను. ఇంకా లిషు గ్రూప్ ఫోటో కూడా. ఇవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట. వీటన్నిటికీ గ్రాడ్యుయేషన్ డే రోజు అమౌంట్ తీసుకున్నదే సరిపోయింది. ఆ ఎక్స్ట్రా 2 ఫొటోస్కి ఒకటి 100 రూపీస్ పే చేసి తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డు. యాక్చువల్లీ మీకు చెప్పనా, ఎల్కేజీ యూకేజీలో లిషుకి అస్సలు ఎగ్జామ్స్ అనేవి ఉండవు. ఏవో ఒక 2కి అంటే నార్మల్ నోట్బుక్స్లో అలా పెడతారు, కానీ ఎగ్జామ్స్ మార్క్స్ అలాంటిది ఏమీ ఉండదు. జస్ట్ ఓన్లీ బిహేవియర్, సెల్ఫీ అంటే సెల్ఫ్గా వాళ్ళ ఫీడ్ చేసుకుంటున్నారా లేదా, అండ్ వాష్రూమ్స్కి వెళ్ళడము, అండ్ నీట్నెస్ మెయింటైన్ చేయడము, ఇలా చాలా వరకు. అంటే బాక్స్ ప్రాపర్గా క్లోజ్ చేయడము, ఫుడ్ కింద వేయకుండా తినడము. రెగ్యులర్గా వాళ్ళు మాకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చారనమాట ఈ ఇయర్ అంతా. అది ఫాలో అయ్యారా లేదా, ఇలా వీటన్నిటి మీద ఉంది, కానీ చదువు గురించి అయితే అక్కడ ఏమీ ఉండదు. అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉందా లేదా, ఇట్లా వీటన్నిటి మీద ఉంటుంది. మోస్ట్లీ అన్నీ ఏసే వచ్చాయి, ఎక్కడో ఒక చోట సి అలా వచ్చింది, కానీ మోస్ట్లీ ఆల్మోస్ట్ 99% ఏసే ఉన్నాయన్నమాట. ఇంకా సిల్వర్ జూబ్లీ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది కదా, వాటికి సంబంధించిన 3 సర్టిఫికేట్స్ ఇచ్చారు. 3rd ర్యాంకు, 5th ర్యాంకు అండ్ 13th ర్యాంక్ ఇలా వచ్చాయన్నమాట. ఏదో ఒకటి. ఇప్పట్లో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు పిల్లల నుంచి. ఇంకా అలా వాటన్నిటిని సర్దేసుకొని నెక్స్ట్ అయితే అండ్ వాటి ఫీజు ఎంత అయింది చెప్పలేదు కదా. బుక్స్కి వచ్చేసి 4900 అయ్యింది. ఇంకా యూనిఫామ్స్కి వచ్చేసి 2500 అయ్యింది. అంటే టోటల్గా ఇవాళ 7500. ఇది ఏ స్కూల్లో అయినా మినిమం ఉండేది. నేనేమి ఎక్కువ పెట్టానని చెప్పట్లేదు, జస్ట్ కాస్ట్లో ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా. ఇంకా మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసి ఎక్కడ వదిలేసాను కదా, ఇంకా వాటిని ప్యాక్ చేయకపోతే రేపటికి తినడానికి కాదు కదా, అసలు చూడ్డానికి కూడా కనిపించవు. ఇక్కడ ఉండే ఎండలకు మాడిపోతాయి. అందుకోసమే ఇంకా వాటిని అన్నిటినీ సర్దేస్తూ ఉన్నా. అస్సలు నిజంగా నేను చేసిన పెద్ద మిస్టేక్ చిన్న ఫ్రిడ్జ్ తీసుకోవడం. ఒక్కొక్కప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత అంటే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు కదా, ఎంత మంచం ఉంటే అంత కాళ్ళే చాపుకోవాలి, అంతకు మించి చాపితే కాళ్ళు విరిగిపోతాయి అనేసి. సో ఫ్రిడ్జ్ కూడా అంతేనండి, ఎంత పెద్దది ఉన్నా సరే అంతమైన ఫిల్ చేస్తాం, కానీ ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వము. ఒక్కోసారి అది కూడా మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది ఎంత పెద్దది ఉన్నా. సో ఇంకా నేను కూడా అంతే, కండిషన్ బాగుంది ఎందుకు దీన్ని చేంజ్ చేయడం అనేసి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇలా కొన్ని వర్డ్స్ చెప్పుకొని నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. ఇంకా లిషుకు తోడు లిషు ఫ్రెండ్ వచ్చేసింది. లిషుకి యాక్చువల్లీ నేను పుదీనా అవసరమని చెప్పాను. సో నేను చేస్తాను ఆంటీ అని వచ్చేసి బుడ్డిది కూడా చేసేస్తూ ఉంది. లిషు ఇది ఎలా ఫ్రెండ్, నేను పాప వాళ్ళమ్మ ఫ్రెండ్స్ అనమాట, కాబట్టి ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పిల్లలకి మా ఇంట్లో. అండ్ లిషు కూడా ఈ మధ్య హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలంతా కూడా కలిసి బాగా ఆడుకుంటూ ఉన్నారు. నాకేంటి అంటే ఎంత ఆడుకున్నా ఏమనను, కానీ ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతేనే సర్దడానికి నాకు 1 డే అంతా పడుతూ ఉంది. అంటే ఓపిక లేకపోవడం అనుకోండి, అంతైతే సర్దలేను. అలానే ఎక్కడెక్కడ ఉంటే చూడలేను. ఇది ఒక పిచ్చిలా అయిపోయింది నాకు ఈ మధ్య. ఇంకా నెక్స్ట్ చిన్న ఫ్రిడ్జ్ అని చెప్పా కదా, ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేవి నేను చాలా తక్కువే పెడతాను. దుంపలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తా. చూపిస్తానులేండి ఎలా అరేంజ్ చేశాను, ఏమేమి తెచ్చాను అనేసి. ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగే ఉంటారు కదా, సేమ్ ఇక్కడ ఉన్న ఈ పేరు కూడా టామ్ అండ్ జెర్రీ అనమాట. ఏదో ఒకటి అనుకోకుండా, ఏదో ఒకటి కంప్లైంట్ ఇచ్చుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు ఇద్దరును. మళ్ళీ వాళ్ళిద్దరే స్మైలీ లిషు అని పిలుచుకుంటే ఎంజాయ్ చేస్తారు. పిల్లలే అంతేమో. లైక్ ఇప్పుడున్నది నెక్స్ట్ ఇంకో 1 అవర్ కాదు కదా, 5 minutes కూడా గుర్తుపెట్టుకోరు. అందుకే చిన్నతనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ఆ చైల్డ్హుడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్నన్ని బర్డన్స్ అప్పుడు ఏమీ ఉండవు. లాస్ట్ ఇయర్ నేను మీషోలో ఈ బాక్సెస్ తీసుకున్నాను కదా, భలే యూజ్ అవుతాయి. అయితే వెజిటేబుల్స్ అన్నీ సరిపోతాయని చెప్పను, కానీ ఇలా లీఫీ వెజిటేబుల్స్ చాలా బెస్ట్. పచ్చిమిర్చికి కూడా, అండ్ పుదీనా, మెంతి కూర,
కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాక్సులలోనే అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళేంత వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి. అలా ఒక టిష్యూ వేసేసి అందులో నీట్గా వలిచి పెట్టేసుకున్నాము అంటే వితిన్ సెకండ్స్లో మనం వంట చేసేయచ్చు. అప్పటికప్పుడు కూర్చొని వలుస్తూ ఉంటే పని అవ్వదు. అండ్ నాకు ఇలా టైం స్పెండ్ చేసినా పర్లేదు, కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అందులోనూ వెజిటబుల్స్ స్పాయిల్ అవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు అని ఇలా చేస్తాను. మెయిన్ అంటే ఇక్కడ చూసారు కదా చిక్కుడు విత్తనాలు, వీటితో ఒక మంచి కర్రీ చూపిస్తా. ఫుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కుదిరితే ట్రై చేయండి. చిక్కుడు విత్తనాలు కూడా తెచ్చా మార్కెట్ నుంచి. మునక్కాయలు. యాక్చువల్లీ నేను ఇలా రైతు బజార్కి వెళ్ళడానికి రీజన్ అంటే స్విగ్గీ జొమాటోలో చూస్తే 1/2 కిలో ఇంగ్లీష్ కీరానే 40 రూపీస్. అదే అక్కడికి వెళ్తే 40 రూపీస్కి కేజీ. లైక్ ఇలా ప్రతి దాని మీద టూ ఎక్స్పెన్సివ్ ఉంది. అందులోనూ నాకు రెగ్యులర్గా ఇప్పుడు అంటే సమ్మర్ కదా, నేను లిషు మై హస్బెండ్ అందరం కీరా అలా ఎంజాయ్ చేస్తాము. అవి ఎక్కువ తెచ్చి పెట్టామనుకోండి ఇంట్లో తింటూ ఉంటారు కదా అనేసి అలా కీరా అండ్ ఆనియన్స్ ఇలా ఇవి ఎక్కువగా అంటే ఆలు, బీట్రూట్ ఇవి 4 రోజులు ఎక్కువ ఉన్నా చెడిపోవు. క్యారెట్, టమాటా ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. అండ్ టమాటా బయట పెట్టొద్దంట. ఇంకా అందులోనే స్వీట్ పొటాటోస్ ఇవి కంపల్సరీ తెచ్చుకుంటాం మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా. వెల్లుల్లి, అల్లం ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ డైలీ లైఫ్లో. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగ్లీష్ కీరా. ఇది రెగ్యులర్గా ఒకటి తిన్నా చాలు. నాకు కొంచెం డీహైడ్రేట్ అనిపించిన, ఆకలి అనిపించినా ఇది తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వంకాయ, బీరకాయ, ఇంకా ఈ పల్లీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా? యాక్చువల్లీ మనం ఓపెన్ చేసినప్పుడు కలర్ థిక్ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా అయినట్లు, అంటే మంచిగా ఉన్నట్లు, లేకపోతే బాగాలేనట్లు. ఈ టిప్ గుర్తుపెట్టుకొని తీసుకోండి. ఇంకా ఆ తర్వాత ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎంత క్లాత్ మీద వేసినా పక్కన అయితే పడుతుంది. క్లాత్ వేయడానికి మెయిన్ రీజన్ ఆకుకూరలు అవన్నీ అంటే ఫ్లోర్ మీద పడి మరకలుగా అయిపోతుంది. అందుకు అలా క్లాత్ వేసేసి అన్నీ చేసేసుకున్నా. ఈవినింగ్ అయింది కదా, ఇలా పైకి అయితే తీసుకొచ్చేసా లిష్యూను. అంతే. ఇంకా ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. బాయ్.